అలాగే చీఫ్ గెస్ట్ ఎంఐ అంకుల్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీటీసీలకు చైర్మన్లకు అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ సభని నాన్న లేకుండా ఇంత పర్సనల్ గా తీసుకొని చేస్తున్నందుకు. ముందుగా నాన్న లేడని మీరు అందరు నిరాశపడుతున్నారని తెలుసు. అన్నయ్య కొంచెం ఉత్సాహం పెంచడానికి ఈ టోర్నమెంట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్స్ ని దగ్గరుండి జరిపించిన యూత్ కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా జిల్లా పృథ్వీ, మున్నా అశోక్ అన్నలకి, అన్న స్నేహితులు అభినవ్ అన్నకి, తరుణ్ అన్నకి అందరికీ నా ధన్యవాదాలు. నాన్న అంటే అందరికీ ఎలా సూపర్ హీరోనో, నాకు మా అన్నకు కూడా మా నాన్న సూపర్ హీరోనే. నాన్న అంటే రాజకీయ నాయకుడు అని అంటారు, కానీ నాకు మాత్రం నాన్న అంటే ప్రజాసేవకుడు. ప్రజాసేవ ఒకటే తెలుసు నాన్నకి. గత 35 సంవత్సరాల నుండి ఉద్యమంలోనే ఉన్నారు. మొదట స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి, తర్వాత విప్లవ ఉద్యమాలు, తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, తర్వాత మీకు ఎమ్మెల్యేగా, మళ్ళీ మీకు ఎమ్మెల్యే ఓడిపోయినా, తర్వాత మళ్ళీ గెలిచినా ఎప్పుడు మీ మధ్యలో ఉన్నారు, మీ మధ్యలో ఉంటారు కూడా. తనకు మీరంటేనే ఇష్టం, మాకంటే కూడా మీరంటేనే ఇష్టం. నాకు 3rd క్లాస్ వరకు నాన్న అంటే ఏంటో తెలీదు, ఆ బాండ్ తెలీదు, నాన్న ఉంటారని కూడా తెలీదు. అంటే నాన్న అని తెలుసు, కాకపోతే బాండ్ అసలు లేకుండే. 10 years నుండి తెలుసు మాకు నాన్న అంటే. ఓన్లీ బర్త్డేస్ కి అట్లా అసెంబ్లీకి వచ్చినప్పుడు కలుస్తుండే నాన్నని. ఎందుకు ఊకే నకరికల్లు ఉంటారు, ఏముంది అక్కడ అనుకుంటుండే. మొన్నటిదాకా అర్థం కాలేదు. మీ ప్రేమ నేను ఇక్కడ నుంచింది, మీరు లేకుంటే బతకలేడు ఆయన. నకరికల్లో 10 రోజులు లేకుండా కూడా ఉండలేరు. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానమే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. ఇంత ఎత్తున ఇంత భారీగా జనాలు వచ్చినందుకు, మీరు వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. వేముల వీరేశం కూతురుగా నేను చాలా గర్వపడుతున్నాను. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. నేను, అన్నయ్య, మా కుటుంబం, మా చేతనైనంత వరకు, మా శక్తి మేరకు నకరేకల్ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయాలో అది చేస్తాం. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడతాం. నాన్న ఎప్పుడు స్వార్థపరుడుగా చూడలేదు, నేను స్వార్థపరుడు కాదు కూడా. తనకి ఇప్పటికీ తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలీదు, ఏటీఎం కార్డ్ నెంబర్ తెలీదు. తన జేబులో రూపాయి పెట్టుకున్న ఎవరైనా వచ్చి అడిగితే ఇయనికి మాత్రమే పెట్టుకుంటాడు. వీళ్ళందరికీ తెలుసు అది. నాన్న ఇంత ఆదరిస్తున్నందుకు, ఇంత ప్రేమిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ సభను ఇంత మంచిగా అరేంజ్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.